ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి నెలకొంది. కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ వేస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మనం చూస్తున్నాం ఏపీలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొదటి నుంచి రెండు టీడీపీకి అని చెప్పి క్లారిటీ ఉంది. ఒకటి సంబంధించి ఒక ఎంపీకి సంబంధించి అటు జనసేన బీజేపీ అనే దాంట్లో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితం ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి రాజ్యసభ సభ్యులు. ఈరోజు రాజ్యసభ నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చివరి రోజు కావడంతో నామినేషన్ల ఘట్టాన్ని పూర్తి చేసేందుకు ముగ్గురు రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి పార్టీల నుంచి మొదట్లో మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు, అదేవిధంగా బీజేపీ నుంచి ఒకరికి సీట్ని కేటాయిస్తూ పార్టీలు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా సంచలనంగా మారింది. ఇదే సమయంలో కొద్దిసేపటి క్రితం మూడు పార్టీలకు సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు, సానా సతీష్తో పాటుగా ఆర్ కృష్ణయ్య కూడా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి పేపర్స్ మీద మంత్రులు డోలా, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్, చీఫ్ విప్ జీబీ ఆంజనేయులు కూడా సంతకాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి నేడు నామినేషన్కి సంబంధించినటువంటి గడువు మరి కాసేపట్లో ముగియనటువంటి నేపథ్యంలో ముందుగా నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం 12:20 నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమక్షంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు నామినేషన్ దాఖలు చేస్తారు. 3 సీట్లకి ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేయడం దాదాపుగా ఏకగ్రీవం కాబోతుంది. ఏకగ్రీవానికి సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ తర్వాత అధికారికంగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించేటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి ఈ అంశం మీద కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మూడు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారని చెప్పి భావించినప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి ఇద్దరు, అదేవిధంగా బీజేపీ నుంచి ఒకరు ఆర్ కృష్ణయ్య ఆఖరి నిమిషంలో పేరు ఖరారు కావడం, ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ధృవీకరించడం, ఆయన రాజ్యసభకు నామినేట్ చేస్తూ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్నమొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజీనామా చేసి పార్టీలు మారినటువంటి నేపథ్యంలో తిరిగి వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్నారు. అయితే సానా సతీష్కి మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థిత్వంగా చెప్పుకోవచ్చు. మోపిదేవి వెంకటరమణకు సంబంధించినటువంటి సీట్ ఏదైతుందో ఆ సీట్ని సానా సతీష్కు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మూడు పార్టీలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన కొలిక్కి వచ్చింది. ఇక జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదట్లో కూడా ప్రచారం జరిగింది. రాజ్యసభకు కొణిదెల నాగబాబు ఉంటారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన పవన్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మంత్రాంగం చేసినటువంటి సిచ్యువేషన్ తర్వాత పరిస్థితులు మారాయి. ఇంకా అందులో భాగంగానే రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆర్ కృష్ణకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీలో 25వ మంత్రిగా ఉన్నటువంటి స్థానానికి సంబంధించి బీజేపీకి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా కొణిదెల నాగబాబుకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే నాగబాబుకి సంబంధించినటువంటి మంత్రి పదవి దక్కుతుందన్నటువంటి ఒక అధికారిక ప్రకటన కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించినటువంటి సిచ్యువేషన్. మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ సచివాలయంలో మూడు పార్టీలకు సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది కూడా దాదాపుగా ఏకగ్రీవం అయితే కనుక సాయంత్రానికి ఫుల్ ప్లెడ్జ్గా ఏకగ్రీవం అయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆశ.